ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ సబ్జెక్ట్ వైస్ చదవకూడదండి. అంటే సబ్జెక్ట్ కవరేజ్ అయిపోతే నా పని అయిపోయింది అనుకోకూడదు. నాలెడ్జ్ బేస్డ్ కూడా చదవకూడదండి. నా నాలెడ్జ్‌ని ఎవరు టెస్ట్ చేయక్కర్లేదు. టెస్ట్ చేసినా నాకు మార్కులు రాకపోయినా నాకు నాలెడ్జ్ ఉంది అంటే కుదరదండి. మిగిలింది ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ చదవాలి. కాన్సెప్ట్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే 5W1H అనే దానికి ఆన్సర్‌ని ఇవ్వగలిగితే దాన్ని కాన్సెప్ట్ బిల్డింగ్ అంటారండి. అందులోను మళ్ళీ ఇందులో 5W1Hలో మళ్ళీ 1W1H ఇంకా ఇంపార్టెంట్. అదేంటో చెప్తా. వాట్, హూ, వెన్, వేర్, వై, హౌ అనే 6 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే దాన్ని కాన్సెప్ట్ అంటారు. మీరు బయాలజీ వాళ్ళని చూపిస్తాను మీకంటే బయాలజీ చూపిస్తానండి, ఎకానమీ చూపిస్తాను, హిస్టరీ చూపిస్తాను. ఇదొక ఇంట్రడక్షన్ క్లాస్ అండి యాక్చువల్‌గా ఇది.